దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. వరుస పరాజయాలు ఆయనను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. మిస్టర్ బచ్చన్ భారీ పరాజయం తరువాత ఆయన ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మరో పెద్ద వైఫల్యంగా మిగిలిపోయే దిశగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్లతో బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు తన ఫామ్ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? హరీష్ శంకర్కు ఇది కోలుకోలేని దెబ్బ. హాట్ టాపిక్గా బాలయ్య హరీష్ శంకర్ వ్యవహారం. ఉస్తాద్ ఫలితంతో హరీష్ శంకర్ తలకిందులు. బాలయ్య దెబ్బకు హరీష్ కుదేలు. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఫిలిం నగర్ సమాచారం ప్రకారం హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం నందమూరి బాలకృష్ణతో చర్చలు జరిపారు. ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేశారు. వీరిద్దరి కలయికలో ఒక మాస్ ఎంటర్టైనర్ వస్తుందని తెలియడంతో మొదట్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి వస్తున్న పబ్లిక్ రెస్పాన్స్తో పాటు బాక్స్ ఆఫీస్ వసూళ్లను గమనించిన బాలకృష్ణ ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ గత కొన్నాళ్లుగా జాప్యాలు, అస్థిరమైన ఫలితాలతో సతమతమవుతోన్న హరీష్ శంకర్కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. మరోవైపు బాలకృష్ణ ఒక గ్యాంగ్స్టర్ డ్రామా కోసం యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ కంటే వివేక్ ఆత్రేయనే నేటి కాలపు అభిరుచులకు తగ్గట్టుగా మెరుగైన సినిమాను అందించగలరని బాలయ్య భావిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బాలయ్య వంటి స్టార్ హీరో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని వివేక్ ఆత్రేయ వైపు మొగ్గు చూపడం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం హరీష్ శంకర్ కెరీర్ గ్రాఫ్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హరీష్ శంకర్ కొత్త కథలపైన దృష్టి సారించి బలమైన కంబ్యాక్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తలపెట్టిన ప్రాజెక్టులు ఆలస్యం కావడం లేదా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగు అత్యంత కీలకంగా మారింది. తన పాత వైభవాన్ని తిరిగి పొందాలంటే ఇప్పుడు ఆయనకు ఒక సాలిడ్ హిట్ అయిన అవసరం. ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం తర్వాత హరీష్ శంకర్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఇంట్రెస్టింగ్గా గమనిస్తున్నాయి. ఏడాదికి 2 సినిమాలు చేయాలని బాలకృష్ణ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే గత ఏడాది డాకు మహారాజ్, అఖండ 2 చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం ఈ ఏడాది దసరాకి విడుదల కానుంది. ఆ వెంటనే డిసెంబర్లో కానీ సంక్రాంతిలో కానీ మరో సినిమాను విడుదల చేయాలని తలంపుతో ఉన్నారు బాలయ్య. అందులో భాగంగానే దర్శకుడు వివేక్ ఆత్రేయ కథను ఓకే చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయ్యప్పన్ కోశ్యం, తుడరు, కొత్తలోక, సరిపోదా శనివారం చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఒక కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్లో జరిగే గ్యాంగ్స్టర్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. మొదట ఈ కథను సూపర్ స్టార్ రజనీకాంత్కు చెప్పారని సమాచారం. అయితే ఆయన కూలీ సినిమా తర్వాత మరో గ్యాంగ్స్టర్ కథ చేయాలనే ఆసక్తి లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ కథ బాలకృష్ణ దగ్గరకు వచ్చింది. చివరకు బాలయ్య ఈ ప్రాజెక్ట్ను ఓకే చేయడంతో సినిమా త్వరలో షూటింగ్కి వెళ్లనుందని తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ సినిమాలు ఎప్పుడు కొత్తగా ఉంటాయి. ఆయన మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత బ్రోచే వారెవరురా అనే క్రైమ్ కామెడీతో మంచి హిట్ అందుకున్నారు. 2022లో వచ్చిన అంటే సుందరానికి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే వచ్చిన సరిపోదా శనివారం సినిమా ఆయనకు మరో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చేసే దర్శకుడు మాస్ హీరో బాలయ్యతో పనిచేయడం చాలా ఆసక్తికరంగా మారింది. బాలయ్యను స్టైలిష్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఎలా చూపిస్తారో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్తో పాటు మంచి కథ కూడా ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే బాలకృష్ణ మరో సినిమా NBK 111తో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తున్నారు.
హైదరాబాద్లో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో నటుడు సముద్రకని ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో పనిచేయడం తనకు అదృష్టమని ఆయన చెప్పారు. ఎన్బీకే 111 సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. హీరోయిన్గా నయనతార నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇలా 2 భారీ సినిమాలతో బాలకృష్ణ మరోసారి తన స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపిస్తున్నారు. ఈ 2 సినిమాలపైన అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.